ఆత్మీయులకు నమస్కారం. కొన్ని విషయాల పట్ల మనం స్పందించాలి. సినిమాల గురించి నేను ఇంతవరకు ఎప్పుడూ రివ్యూ చేయలేదు, చెప్పలేదు. కానీ ఇవాళ చెప్పాలనిపిస్తుంది. 2 ఇయర్స్ తర్వాత నేను థియేటర్‌కి వెళ్ళి నిన్న 'ధురంధర్' సినిమా చూశాను. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా. గత 12 రోజులుగా భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అయితే టెలివిజన్, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు, రచయితలు, నటీనటులు తప్పకుండా చూడాల్సిన సినిమా 'ధురంధర్'. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఒక డైరెక్టర్ ఎంత ప్రతిభ ఉంటే, ఎంత బెస్ట్ స్క్రీన్ ప్లే రాసుకుంటే, అందులో సన్నివేశాలు, నటీనటుల బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీ 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ ఎంత బాగా పనిచేస్తే, అంటే రకరకాల పూలన్నీ వచ్చి ఒక దండలో పేర్చినప్పుడు ఆ దండ ఎంతైతే బాగా కనపడుతుందో, అట్లా అన్నీ పర్ఫెక్ట్‌గా సమకూరినప్పుడు 4 గంటల సినిమాని కూడా నిమిషం కూడా కనురెప్ప వేయకుండా ఎలా చూడవచ్చో చూపించగలిగిన సత్తా కలిగిన గ్రేటెస్ట్ డైరెక్టర్ అని మనం చెప్పవచ్చు ఆదిత్య ధర్. అందుకని మొత్తం దిస్ ఈజ్ ది ఫిలిం రిలేటెడ్ టు డైరెక్టర్. ఆ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే కేవలం డైరెక్టర్ 2 రణబీర్ సింగ్. ఎప్పుడు ఏ సీన్ ఎంతో ఉండాలి, ఏ మేరకు ఉండాలి, డైలాగులు ఎంత ఉండాలి, మ్యూజిక్ ట్రాక్ ఎక్కడ ఏ రకంగా వాడవచ్చు, కెమెరా యాంగిల్స్ ఏ రకంగా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. యాక్టింగ్ అండ్ డైరెక్షన్ క్లాసెస్లు మనం చాలామంది పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అలాంటి ఇన్స్టిట్యూట్లో కూడా ఎన్నో రకాల లెసన్స్ని మనం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం ప్రతిదినం. ఈ ఫిలిం అలా ఇన్స్టిట్యూట్లో పెట్టవలసిన ఫిలిం, ఇక నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనల్ని ఒక పంజాబ్తో స్టార్ట్ చేసిన ఫిలిం పార్ట్ 2 చూశాను నేను. అంతకుముందు పార్ట్ 1 ఇంట్లోనే నెట్ఫ్లిక్స్లో చూశాను. పార్ట్ 2 థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మీరు టీవీలో తర్వాత చూడవచ్చు, కానీ కంపల్సరిగా థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే దాని యొక్క ఎంజాయ్మెంట్ మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సౌండ్ ట్రాక్ కానీ, టేకింగ్ కానీ, డైలాగ్, రెండరింగ్ ఆఫ్ ది డైలాగ్, బాడీ లాంగ్వేజ్, మూమెంట్స్, ఎవరికి ఎంత కావాలో ఇండస్ట్రీ వాళ్ళకి అంత ఉంది. ప్రేక్షకులకైతే సగటు ప్రేక్షకులకు అద్భుతమే. 4 అవర్స్ ఒక నిమిషం అంటే జస్ట్ కనురెప్ప వేయకుండా కూడా మనం చూసాం. కొంతమంది దీంట్లో హింస ఉంది, అది ఉంది అంటారు. కానీ సన్నివేశాలకు తగ్గట్టుగా, అంటే వాస్తవంగా జరిగిన విషయాలు కాబట్టి అవి అలాగే చూపించారు. నేను ఓల్డర్ డేస్కి వెళ్ళి ఆ యాక్చువల్ వీడియోస్ కూడా పాకిస్తాన్లో జరిగిన, కరాచీలో జరిగిన, లేరాలో జరిగిన విషయాలు చూశాను. ఎస్పి చౌదరి అటాక్స్ అవన్నీ చూశాను. కొంతమేర అంటే 80% వాస్తవికత ఉంటే 20% ఫిక్షన్ ఉంటుంది. అది కూడా మనకేం అనిపించేది. సినిమాలో ప్రతి ప్రేక్షకుడు ఫ్యామిలీస్తో వచ్చారు. నేను చూసిన థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేశారు పర్ఫెక్ట్గా. చాలా చోట్ల నవ్వుకున్నారు, చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు, వాట్ నాట్. ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ దట్. ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ పడుతుంటే కూడా ప్రేక్షకులు లేవలేదు 4 అవర్స్ తర్వాత. ఇది ఈ పిక్చర్ సాధించిన గొప్ప విజయం. 80s అండ్ 90s సక్సెస్ఫుల్ సాంగ్స్ని, అంటే మంచి సాంగ్స్ని కూడా ఎట్లా వాడాలో అద్భుతంగా వాడేశాడు డైరెక్టర్. మ్యూజిక్ ట్రాక్ని బ్రహ్మాండంగా పెట్టించాడు, పంజాబ్ సాంగ్స్ని కూడా. అదేవిధంగా భారతదేశంలో గత ఎన్నో సంవత్సరాలుగా తీవ్రవాదుల దాడులు అవి ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఐఎస్ఐ దాన్ని ట్రాక్ చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనే విషయాలు,
మన దేశంలో కూడా ఉన్న దుర్మార్గులు, దుష్టులు, కొంతమంది తీవ్రవాదులు, అనుకూలవాదులు వాళ్ళు ఏ రకంగా సాయం చేస్తున్నారు, 500 నోట్లు ఎందుకు దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఇలాంటి అనేకమైన వాస్తవిక సంఘటనలని ఒక పర్ఫెక్ట్గా కూర్చి మనందరికీ అందించాడు. ఎందుకంటే అబద్ధాలన్నీ దేశంలో స్ప్రెడ్ అయిన సమయంలో ఇంకా అబద్ధాలనే ప్రచారం చేస్తూ కొంతమంది వ్యక్తులు, సంస్థలు ప్రతిరోజు దేశాన్ని, మన ఐక్యతని చిన్నాభిన్నం చేస్తున్న సమయంలో వాస్తవ సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టుగా 4 గంటల పాటు చూపించారు. కానీ కొంతమందికి ఫిలిం ఇండస్ట్రీలోనే, పర్టికులర్గా ఖాన్ బ్రదర్స్, బాలీవుడ్ బాదుషాలు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంతవరకు ఈ సినిమా మీద ఒక్క కామెంట్ కూడా చేయలేదు. చాలామంది బాలీవుడ్లో కామెంట్ చేయలేదు. అలాగే కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు కూడా ఈ సినిమా అంటే వాళ్ళకు చీమలు వాకినట్టు అవుతుంది దేహం మీద. ఎందుకంటే చాలా అబద్ధాలు చేశారు ఇన్ని రోజులు. అంటే గోబెల్ ప్రచారం అవన్నీ చేశారు. వాటికి పర్ఫెక్ట్ సమాధానం ఈ చిత్రం ద్వారా ఆదిత్య ధర్ అందించాడు. కంగ్రాట్స్ టు ఆదిత్య ధర్. ఇలాంటి సినిమాలు రావాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఇన్నాళ్ళు మనం ఏంటంటే మౌనంగా ఉన్నాం, అన్నీ భరించినాం, ఎన్ని విష ప్రచారాలు చేసినా మనం చూస్తున్నాం, మౌనంగా ఉన్నాం, ఏమనట్లేదు. కానీ ఇప్పుడు సినిమా మాధ్యమం ద్వారా ఇలాంటి సంగతి, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేదా కేరళ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, రజాకార్స్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చి వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు కానీ, ఇలాంటి సీరియల్స్ కానీ, ఇలాంటి డాక్యుమెంటరీస్ కానీ ఇంకా చాలా రావాలి. నేను స్పందించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్గా, ముఖ్యంగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా థియేటర్లోనే మీరు చూడండి. ఎందుకంటే మనకు చాలా వచ్చు, మనం అన్నీ నేర్చుకున్నాం. నేర్చుకోవాల్సింది ప్రతిరోజు ఎంతో ఉంటుంది. అలా ఈ సినిమా చూసిన తర్వాత మనం కూడా కొంత నేర్చుకోవాల్సింది ఉంది అని నేను భావిస్తూ, మీరు కూడా తప్పకుండా ఈ సినిమాను చూడండి. సగటు ప్రేక్షకులు ఫ్యామిలీస్తో వెళ్ళవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, దాన్ని కూడా మనం ఇమీడియట్గా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్. ఆదిత్య ధర్ ఈ సంవత్సరం అద్భుతమైన సినిమా. ఈ గత 3 దశాబ్దాలలో బాగా నచ్చిన సినిమా. హిపోక్రసీ లేదు, ఏం లేదు, వాస్తవం వాస్తవం వాస్తవం, టోటల్ రియాలిటీ. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్.